హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్. దిస్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ అని చేసుకుంటూ వస్తున్నాం కదా అండి. సో ఇంతకుముందు కూడా కొన్ని సెషన్స్ అని చేసుకోవడం జరిగింది. సో ఆ సెషన్స్ అన్నిటిని యూటిలైజ్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. సో దయచేసి ఆ సెషన్స్ని యూటిలైజ్ చేసుకోండి. సో ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ఇనిషియేటివ్స్ మీకు నచ్చినట్టయితే ఆ యొక్క లైక్ బటన్ కూడా హిట్ చేయండి, ఓకేనా? సో కొత్త వాళ్ళు వచ్చుంటే మాత్రం దయచేసి ఇంతకుముందు చేసిన సెషన్స్ని దయచేసి యూటిలైజ్ చేసుకోండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది, ఓకేనా? సో సెషన్ అయితే 1.25xలో కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకొని అయితే చూడండి, ఓకేనా? రైట్. సో ఈ క్వశ్చన్ అనేది ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఇవ్వడం జరిగిందండి. ఎంతమంది కరెక్ట్ పెట్టారు, ఎంతమంది రాంగ్ పెట్టారు అనేది కొంచెం చూసుకోండి, ఓకేనా? రైట్. సో విత్ రిఫరెన్స్ టు ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ గురించి అడుగుతున్నాడు, ఓకేనా? సో ఇది ఎవ్రీ ఇయర్ మనకి 15th సెప్టెంబర్న మనకి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి అరౌండ్ ద వరల్డ్. ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతుందో అబ్సల్యూట్లీ కరెక్ట్. ఏమన్నాడు? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 15th సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్ అరౌండ్ ద వరల్డ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీని ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తారు సార్ అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ ద్వారా మనకి 2007లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందనమాట. ఎందుకు? గవర్నమెంట్స్ ఏవైతే డెమోక్రసీ నడుస్తున్నాయో అవి ఇంకా ఎంకరేజ్మెంట్లో ఉండడానికి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఇన్ ద 2007 ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీని మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందనమాట. ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ కూడా చాలా చాలా కరెక్ట్, ఓకేనా? సో ద థీమ్ ఫర్ ద 2023. సో ఎవ్రీ ఇయర్ మనకి సెలబ్రేట్ చేసుకున్నాం కదా. సో ఎవ్రీ ఇయర్ మనకి థీమ్స్ అని ఉంటాయన్న. సో నాకు కామెంట్ సెక్షన్లో 2022 సంబంధించిన థీమ్ అనేది నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలపండి మీకు గుర్తుంటే, ఓకేనా? సో మనము 2023 థీమ్ అనేది చదువుకోవాలి. ఇక్కడ ఇచ్చిన థీమ్ ఏదైతే ఉందో స్ట్రెంథనింగ్ ద వాయిస్ ఆఫ్ సిటిజన్స్ అనేది ఇది తప్పు నాన్న, ఓకేనా? సో దయచేసి చూడండి, ద స్ట్రెంథనింగ్ ద వాయిస్ ఆఫ్ సిటిజన్స్ అనేది తప్పు. సో 2023 థీమ్ వచ్చేసి ఏంటంటే ఎంపవరింగ్ ది నెక్స్ట్ జనరేషన్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో అంటే యంగ్ పీపుల్స్ని మెయిన్గా ఫోకస్ చేసి వాళ్ళ ఎసెన్షియల్ రోల్ అండ్ ప్లే చేస్తారు ఇన్ ద అడ్వాన్స్ డెమోక్రసీ అని చెప్పేసి ఈ యొక్క థీమ్ అనేది ఇవ్వడం అని జరిగిందనమాట, ఓకేనా? సో ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్ ఇస్ ద థీమ్ ఆఫ్ 2023 ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి తప్పు అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ 1 and 2 స్టేట్మెంట్స్ మాత్రమే మనకి కరెక్ట్ అవుతుంది, థర్డ్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. కాబట్టి ఇక్కడ గివెన్ ఎబో ఆర్ ఏంటి కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఓన్లీ 2 అనేది కరెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్. ఒకవేళ ఇక్కడ ఇన్కరెక్ట్ అడిగితే మనకి థర్డ్ స్టేట్మెంట్ తప్పు అయ్యేది, అప్పుడు మనకి ఏ అనేది కరెక్ట్ అయ్యేది. సో ఇచ్చిన ఇక్కడ స్టేట్మెంట్ ప్రకారంగా మనం ఆన్సర్ అనేది చేయాలి, జాగ్రత్తగా చూడాలి, ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరు రాంగ్ పెట్టారు, ఎవరు కరెక్ట్ పెట్టారు అనేది కొంచెం చూసుకోండి, ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఫర్దర్గా ఇంకా డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్కి ఇక్కడ కోర్స్ మోడ్లో అందించడం అని జరుగుతుందండి. సో ఇక్కడ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో అందించడం అని జరుగుతుందండి. 1 year వ్యాలిడిటీతో 13,000 అండ్ 2 years వ్యాలిడిటీతో 15,000 అందించడం అని జరుగుతుంది. సో ఎంటైర్ సిలబస్ ఏదైతే ఉందో చాలా కాంప్రహెన్సివ్ కవర్ చేయడం అని జరుగుతుంది. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అది కూడా కవర్ చేయడం అని జరుగుతుంది అనమాట. సో మీకు గ్రూప్ 1లో మీకు జాబ్ రావాలంటే ప్రిలిమ్స్ ఒకటే సరిపోదండి. మెయిన్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేయడం అని జరుగుతుంది. మెయిన్స్ తోటే మీకు జాబ్ రావడం అని జరుగుతుంది అనమాట. సో మెయిన్స్ ఆన్సర్ ఐటమ్ మీద చాలా ఫోకస్గా చేయడం అని జరుగుతుంది. అండ్ ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ అవ్వడం అని జరుగుతుంది అనమాట. సో ఓకేనా? సో 6305955532 ఈ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, ఓన్లీ మెయిన్సే కావాలంటే ఈ కోర్స్ అండి మీకు, ఓకేనా? సో ఎంటైర్ మెయిన్ సిలబస్ ఏదైతే ఉందో ఒక 500 క్వశ్చన్స్తో 500+ క్వశ్చన్తో ఎంటైర్ సిలబస్ కవర్ చేయడం అని జరుగుతుంది. అండ్ మెయిన్ సిలబస్లో మెన్షన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం అని జరుగుతుంది. మీకు మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఏంటంటే ఇంట్రో ఉంటుంది, బాడీ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. సో ఈ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ అని మనం రెడీమేడ్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో మెయిన్స్ ఎగ్జామ్లో మనకి ఈ బాడీ అనేది అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మీకు రెడీమేడ్ ఇంట్రోస్ అండ్ కంక్లూజన్స్ కూడా ఇవ్వడం అని జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సిలబస్లో మెన్షన్ చేసిన ప్రకారంగా. సో ఇది కూడా మీకు 1 year వ్యాలిడిటీతో 8,000 అండ్ 2 year వ్యాలిడిటీస్తో 10,000 అందించడం అని జరుగుతుంది అనమాట, ఓకేనా? సో ఈ యొక్క కోర్స్ కూడా ఈ 6305955532కి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ అవ్వండి, ఓకేనా? దిస్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అండి. చాలా మంచి క్లాసెస్ అందించడం అని జరుగుతుంది సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్ ఛానల్లో, ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. Which one of the following countries is not a member of the East Asia Summit? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోయే ముందు సెషన్ అయితే 1.25xలో కానీ 1.5xలో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. మీరు త్వరగా రివిజన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మీ టైం కూడా సేవ్ అవుతుంది.
ఓకేనా, రైట్. సో ఈస్ట్ ఏషియా సమిట్, సో రీసెంట్గా మనకి న్యూస్లో ఉండమని జరిగిందండి. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా ఈ యొక్క మీటింగ్కి అటెండ్ అవ్వడం అని జరిగింది. ఓకేనా, సో ఈస్ట్ ఏషియా సమిట్ ఏంటని చూద్దాం ఫస్ట్. సో ఇది ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 2005లో మనకి ఫౌండ్ చేయడం అని జరిగింది ఈస్ట్ ఏషియా సమిట్ అనేది. ఓకేనా, సో ఇందులో మనకి ఏంటంటే ఇందులో మనకి మెంబర్ స్టేట్స్ ఎవరు ఉంటారు అన్నది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మనకి ఏషియన్ కంట్రీస్ ప్లస్ అదర్ స్టేట్స్ కూడా, అదర్ మెంబర్ కంట్రీస్ కూడా ఉండమని జరుగుతుందన్నమాట. సో ఏషియన్లో మనకి 10 మెంబర్స్ ఉంటారు. టోటల్గా ఈ యొక్క ఈస్ట్ ఏషియా సమిట్లో మనకి 18 మెంబర్ కంట్రీస్ ఉండమని జరిగింది. సో ఏషియన్ నుంచి మనకి అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఉంది కదా, దాంట్లో నుంచి మనకి 10 మెంబర్స్ అయితే మిగతా 8 మెంబర్స్ మనకి అద్దరు ఉండమని జరిగింది. ఆ అదర్ మెంబర్స్ ఎవరంటే మనకి ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్ అండ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా అండ్ అదేవిధంగా రష్యన్ ఫెడరేషన్ అండ్ అదేవిధంగా మనకి యూఎస్ అనమాట. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈస్ట్ ఏషియా సమిట్ అనేది మనకి 2005లో మనకి ఫౌండ్ చేయడం అని జరిగింది. ఇందులో మనకి 10+18 టోటల్గా 18 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్ వచ్చేసి మనకి ఏషియన్ సంబంధించిన కంట్రీస్ అనమాట. టోటల్ 10 మెంబర్ స్టేట్స్ ఉంటారు. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రునై, లావోస్, మయన్మార్, కంబోడియా, వియత్నాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఏషియన్ అనేది కూడా. ఓకేనా, సో ఏషియన్ వచ్చేసి మనకి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే మనకి 1967లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది విత్ ద బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా. ఓకేనా, సో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా దీన్ని 1967లో ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది. టోటల్గా దీంట్లో ఇప్పుడు మనకి 10 మెంబర్ కంట్రీస్ ఉండమని జరిగిందనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క ఏషియన్ ఇనిషియేటివే మనకి ఈ యొక్క ఈఏఎస్ అనమాట. ఏంటిది, ఈస్ట్ ఏషియా సమిట్ అనేది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. టోటల్గా 18 మెంబర్స్ ఉంటారు ఈస్ట్ ఏషియా సమిట్లో. ఓకేనా, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ నాట్ ఏ మెంబర్ అంటున్నాడు ఈస్ట్ ఏషియా సమిట్లో. సో ఇండియా మెంబర్ ఉంది, చైనా మెంబర్ ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మెంబర్ ఉంది. ఫ్రాన్స్ ఉందా, ఫ్రాన్స్ అనేది లేదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి, డి అనేది అవుతుంది. రైట్. విచ్ కంట్రీ ఆర్ బ్లాక్ హ్యాస్ బీన్ రీసెంట్లీ అడ్మిటెడ్ యాజ్ అ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ G20. సో పర్మనెంట్ మెంబర్ ఆఫ్ G20 అవడం అని జరిగిందండి ఒక మెంబర్ స్టేట్ అనేది. సో చాలా చాలా ఇంపార్టెంట్. అసలు G20 ఏంటనేమో కూడా మనం నేర్చుకోవాలి. సో G20 అంటే ఇస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్ అనమాట. ఓకేనా, సో 20 మెంబర్ స్టేట్స్ ఉన్న గ్రూప్ని మనం G20 అనడం జరుగుతుంది. సో రీసెంట్గా ఇండియా ఇంకో G20 ప్రెసిడెన్సీని మనకి అజ్యూమ్ చేయడం అని జరిగిందనమాట. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్. సో G20 గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకున్న తర్వాత అసలు G20 ఇండియాలో మనకి ఎలా వెళ్ళింది, దాంట్లో థీమ్ ఏంటి, అసలు దాంట్లో జరిగిన ఇంపార్టెంట్ మీటింగ్స్ ఏంటనేది కూడా, అవుట్కమ్స్ ఏంటనేది కూడా మనం చాలా చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవాలి అవి కూడా. సో G20 అనేది ఇదొక ఇంటర్నేషనల్ ఫోరం అనమాట. సో వరల్డ్ లీడింగ్ ఇండస్ట్రియలిస్ట్ కానీ ఎమర్జింగ్ ఎకనామీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. సో ఇన్ ద ఇయర్ 1990sలో మనకి జరిగిన ఏదైతే ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ని గుర్తించి మనకి ఇది 1999లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందండి G20ని. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రీసెంట్గా ఇండియా అనేది ఒక G20ని మనకి ప్రెసిడెన్సీ వహించడం అని జరిగిందనమాట. సో ఇట్ ఈస్ అన్ 18th G20 సమ్మిట్. సో ఏదైతే ఇండియా మనకి సమ్మిట్ని హెల్డ్ చేసిందో దట్ ఈస్ 18th G20 సమ్మిట్ అనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మనకి థీమ్ కూడా ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి ఏంటంటే వసుదైవ కుటుంబం, వసుదైవ కుటుంబకం అనేది మనకి థీమ్ అనమాట. విచ్ మీన్స్ ద వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ అని అర్థం. ఓకేనా, సో ఇక పర్టికులర్ టర్మ్ ఏదైతే ఉందో వసుదైవక కుటుంబం అనేది మనం ఇది ఏన్షియంట్ సాంస్క్రిట్ టెక్స్ట్ నుంచి తీసుకోవడం అని జరిగింది. ఎక్కడి నుంచి తీసుకున్నారంటే మహా ఉపనిషద్ నుంచి తీసుకోవడం అని జరిగింది. ఓకేనా, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో మహా ఉపనిషద్ నుంచి తీసుకోవడం అని జరిగిందనమాట. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ G20 ఏదైతే 18th G20 సమిట్ జరిగిందో ఇండియాలో, సో ఇండియా ఈ యొక్క G20 కంట్రీస్తో పాటు అండ్ కొన్ని కంట్రీస్ని ఇన్వైట్ చేయడం అని జరుగుతుందండి. అంటే గెస్ట్గా మనకి పిలవడం అని జరుగుతుందన్నమాట ఇండియా. సో ఇండియా కొంతమంది కంట్రీస్ని మనకి ఇన్వైట్ చేయడం అని జరిగింది గెస్ట్గా. ఎవరంటే మనకి బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషియస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, స్పెయిన్ అండ్ UAE. సో వీళ్ళని గెస్ట్ కంట్రీస్గా మనకి పిలవడం అని జరిగింది G20 ప్రెసిడెంట్స్కి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ యొక్క 18th G20 సమ్మిట్ మనకి మేజర్ అవుట్కమ్స్ అనేవి చూసుకుంటే మనకి ఏంటంటే
ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో ఆఫ్రికన్ యూనియన్ మనకి పర్మనెంట్ మెంబర్ అవడం జరిగిందనమాట. సో G20 లీడర్స్ ఎవరైతే ఉన్నారో సో దే ఆర్ అగ్రీడ్ టు అడ్మిట్ ద ఆఫ్రికన్ యూనియన్ యాజ్ అ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద G20. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆఫ్రికన్ యూనియన్ మనకి పర్మనెంట్ మెంబర్ అవడం జరిగింది ఇన్ ద 18th G20 దట్ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇంకొక అవుట్కమ్ ఏంటంటే ఇక్కడ మనకి గ్లోబల్ బయోఫ్యూయల్ ఎలియన్స్ కూడా అవ్వడం జరిగిందనమాట. సో ఇది ఇండియానే మనకి ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా ఈ యొక్క గవర్నమెంట్స్ కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఒక దగ్గరికి కూడి ఈ యొక్క అడాప్షన్ ఆఫ్ బయోఫ్యూయల్ని మనం ప్రమోట్ చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. ఏంటది? గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పర్టికులర్ టర్మ్ అనేది. అండ్ అదేవిధంగా ఇండియా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తోటి కానీ యూరోప్ ఎకనామిక్ కారిడార్తో కానీ కొన్ని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ అనేవి కూడా చేసుకుంది. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అనేవి చేసుకున్నది, చాలా సైన్స్ అనేవి చేసుకున్నాయి. సో చాలా జరిగిన అవుట్కమ్స్ అనేవి. ఇందులో ఇంపార్టెంట్ అయితే మాత్రం ఆఫ్రికన్ యూనియన్ అనేది మనకి G20లో పర్మనెంట్ మెంబర్గా G20 మెంబర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనమాట. అర్థమవుతుందా? సో ఆఫ్రికన్ యూనియన్ అంటే ఏంటి? ఆఫ్రికన్ యూనియన్ టోటల్గా దీంట్లో మనకి 55 ఆఫ్రికన్ మెంబర్ స్టేట్స్ అనేవి కంప్రైజ్ ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2002లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనకి G20 మనకి 1999లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏదైతే మనకి ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి అప్పుడు 1999లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అనేది G20. సో G20 అంటే నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ 20 మెంబర్స్ అని అర్థమవుతుందా? సో ఇందులో మనకి ఎవరెవరు ఉంటారు సార్ అంటే G20 అని చెప్తున్నాను, అసలు ఎవరెవరు ఉంటారు అనేది చెప్పాలి కదా. సో మనకి అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, యూరోపియన్ యూనియన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, సౌత్ కొరియా, టర్కీ, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. సో దీస్ ఆర్ ద G20 మెంబర్స్ అనమాట. ఓకేనా. సో వెరీ 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 ఇంపార్టెంట్, అర్థమైందని అనుకుంటున్నాను. రైట్. సో ఇప్పుడు మీకు G7 కంట్రీస్ కూడా మీకు తెలియాలండి. ఓకేనా. సో G7 కంట్రీస్ ఎవరు ఉంటారు మనకి? కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యుఎస్ఏ. సో దీస్ ఆర్ ద G7 కంట్రీస్. వీళ్ళందరూ మనకి G20 కంట్రీస్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో రీసెంట్గా జరిగిన మనకి G20 సమ్మిట్లో మనకి ఎవరు మనకి పర్మనెంట్ మెంబర్ అడ్మిట్ అవ్వడం జరిగింది? ఆఫ్రికన్ యూనియన్. బి ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకుంటారా ఎక్కువ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి? రైట్. Which Indian state launched a free breakfast scheme in schools for students after Tamil Nadu state? Kerala, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్. సో ఆన్సర్ వచ్చేసి మనకి తెలంగాణ అండి. సో ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్లో మనకి ఏం జరిగింది? సో తెలంగాణ గవర్నమెంట్ ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఫ్రీ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అనేది స్కూల్స్లో స్టూడెంట్స్కి ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్లో మనకి తీసుకురావడం జరిగింది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి కూడా. With reference to the Association of Southeast Asian Nations, consider the following statements. సో ఏషియన్, నేను ఇంతకుముందు దీని గురించి డిస్కస్ చేయడం అని జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూద్దాం. సో ఇండోనేషియా, మయన్మార్ అండ్ ఫిలిప్పీన్స్ ఆర్ అమాంగ్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఏషియన్ అంటున్నాడు. సో ఏషియన్ అనేది మనకి బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా మనకి జరిగిందని చెప్పాను. సో బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా ఇన్ ద ఇయర్ 1967 ఈ యొక్క ఏషియన్ అనేది మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగింది. ఇక్కడ బ్యాంకాక్, థాయిలాండ్లో. ఓకేనా. సో ఇందులో మనకి 1967లో మనకి ఏదైతే ఏషియన్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అయిందో మనకి ఫౌండింగ్ మెంబర్స్ ఉండడం జరిగిందండి. ఫౌండింగ్ మెంబర్స్ వచ్చేసి మనకి ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్. సో ఈ యొక్క 5 మెంబర్ స్టేట్స్ అనేవి మనకి ఫౌండింగ్ మెంబర్స్గా ఉండడం జరిగింది ఏషియన్కి. అర్థమవుతుందా? దాని తర్వాత మిగతా 5 స్టేట్స్ అనేవి మిగతా 5 మెంబర్ స్టేట్స్ అనేవి మనకి జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అన్నది. రైట్. సో ఇక్కడ మనకి ఇండోనేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్ ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఏషియన్ అంటున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మయన్మార్ అనేది మనకి 1997లో మనకి జాయిన్ అయిందండి. ఓకేనా. సో ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ వచ్చేసి మనకి ఫౌండింగ్ మెంబర్సే, కానీ మయన్మార్ అనేది మనకి 1997లో మనకి జాయిన్ అయింది కాబట్టి ఇది మనకి ఫౌండింగ్ మెంబర్ అవ్వదు. ఓకేనా. సో అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది మనకి తప్పు అవుతుంది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. అండ్ 8th August ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ అన్ ఏషియన్ డే. సో ఇది కరెక్టే అండి. ఏషియన్ డే అనేది మనకి 8th August మనకి అబ్జర్వ్ చేయడం అని జరిగింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకి కరెక్ట్ అనమాట. ఓకేనా. సో ఏషియన్ సమ్మిట్ ఈజ్ ద హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ అండ్ ద సమ్మిట్ ఈస్ హెల్డ్ వన్స్ ఎవ్రీ ఇయర్. సో
మనకి ఏషియన్లో హెడ్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళు మనకి హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీ అనమాట. సో ఇక్కడ ఇచ్చిన సమిట్ ఈజ్ హెల్డ్ వన్స్ ఎవ్రీ అని అంటున్నాడు. సో కానీ ఇది వన్స్ ఎవ్రీ ఇయర్ కాదండి, ట్వైస్ అండి. ఓకేనా, యాన్యువల్లీ ఇట్ హెల్డ్ ట్వైస్ యాన్యువల్లీ అట్ ఏ టైమ్ డిటర్మైన్ బై చైన్ ఆఫ్ ఏషియన్ సమిట్ అనమాట. ఓకేనా, యాన్యువల్లీగా మనకి ట్వైస్ అనేది మనకి వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క పాయింట్ను గుర్తుపెట్టుకోండి, రైట్. సో థర్డ్ స్టేట్మెంట్ అనేది మనకి తప్పవుతుంది. సో మీరు చేయాల్సిన పని ఏంటి, సో ఏషియన్లో మనకి ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు ఏంటి అనేది టోటల్గా దాని ఒక హిస్టరీ పురాణాన్ని తీసి దాని బౌండరీ కంట్రీస్ ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నది, సో మధ్యలో మనకి స్టేట్ ఆఫ్ మలకా కూడా, జావా స్టేట్ సో ఎక్కడ లొకేట్ అయి ఉంది, ఫిలిప్పీన్స్ ఎక్కడ లొకేట్ అయి ఉంది. సో ఇందులో మనకు ఒకటి లావోస్ అని ఒకటి ఉంటుంది. ఆ లావోస్ వచ్చేసి విచ్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్ అనమాట. సో ఈ యొక్క ల్యాండ్ లాక్డ్ స్టేట్ అనేది సో చూసుకోండి, ప్రతి ఒక్కటి బౌండరీస్తో ప్రతి ఒక్కటి మీ మైండ్లో రన్ అవుతూ ఉండాలి. ఓకేనా, సో ఏషియన్ అనగా 10 మెంబర్ కంట్రీస్ మీ మైండ్లో ఒక్కసారి రివైజ్ చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ గుర్తు రాకపోతే మాత్రం మీరు ఎక్కడో స్టక్ అవుతున్నట్టు, మీరు ఎక్కడో సరిగ్గా రివిజన్ చేస్తలేనన్నట్టు, అర్థమవుతుందా. సో ఆ విధంగా మీ ప్రిపరేషన్ అనేది మీ మైండ్లో రన్ అవుతూ ఉండాలి. సో ఒకటి చదివితే మిగతాదంతా మీ బ్యాక్గ్రౌండ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట, రైట్. సో హౌ మెనీ స్టేట్మెంట్స్ గివెన్ అబౌట్ కరెక్ట్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ మనకి 1 పోయింది, 3 పోయింది. సో ఓన్లీ 1 స్టేట్మెంట్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. మాలవీయ మిషన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లాంచ్డ్ ఫర్ టీచర్స్ ట్రైనింగ్, ప్రమోషన్ ఆఫ్ ట్రెడిషనల్ క్రాఫ్ట్స్, డిజిటల్ స్కిల్లింగ్ ఆఫ్ యూత్, హెల్త్ కేర్ సెక్టర్ డెవలప్మెంట్. సో మాలవీయ మిషన్ అనేది రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి. ఇది రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది బై ద ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకేనా, సో మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఉన్నారు, మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అన్నది ఒకసారి మీరు చూసుకోండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది టీచర్స్ ట్రైనింగ్ కొరకు తీసుకురావడం జరిగిందండి. అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ని ఇంకా డెవలప్ చేయడానికి, అంటే వాళ్ళు ఇంకా లీడర్షిప్ స్కిల్స్ అని బిల్డ్ చేయడానికి, అండ్ అదేవిధంగా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావచ్చారు కదండి. సో వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ కూడా ఇందులో వాళ్ళకి తెలియపరచడానికి తీసుకురావడం జరిగిందనమాట, అర్థమవుతుందా. సో వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని మాలవీయ మిషన్ అనేది టీచర్స్ ట్రైనింగ్ పర్పస్ కోసం తీసుకురావడం జరిగిందన్న మాత్రం పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకి 2020లో లాంచ్ చేయడం జరిగిందండి, అర్థమవుతుందా. సో మనకి ఏదైతే 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేసి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో తీసుకురావడం జరిగిందనమాట, అర్థమవుతుందా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనకి కొన్ని చాలా చేంజెస్ అనేది తీసుకొచ్చారండి. అంటే మన స్ట్రక్చర్ ఏదైతే ఉందో స్ట్రక్చర్ని మనకి 5+3+4గా చేయడం జరిగింది, అర్థమవుతుందా. సో ఇది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి, అర్థమవుతుందా. అంటే 3 to 8 ఇయర్స్ ఏజ్ ఏదైతే ఉందో ఇది మనకి 5 years ఆఫ్ ఫౌండేషనల్ స్టేజ్ లాగా ఉంటుంది. సో ఈ +3 ఏదైతే ఉందో ఇది 3 years ఆఫ్ ప్రిపరేటరీ స్టేజ్ లాగా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ 3 years ఏదైతే ఉందో ఇది మనకి మిడిల్ స్టేజ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ ఇది 4 years ఏదైతే ఉంది ఇది మనకి సెకండరీ స్టేజ్గా ఉంటుంది అనమాట, అర్థమవుతుందా. సో మనకి స్ట్రక్చర్ ఏ విధంగా మారింది అని అడుగుతాడు. దయచేసి ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి, 5+3+3+4. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే 2020లో తీసుకొచ్చారో వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ సో ప్రతి ఒక్కటి మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను ఏం చెప్పాను, మాలవీయ మిషన్. సో ఇది టీచర్స్ ట్రైనింగ్ కొరకు తీసుకొచ్చారు కాబట్టి సో మనకి ఏ అనేది మనకి ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకేనా, రైట్. విచ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్ సీఎం నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ నివా. సో రీసెంట్గా మనకి లాంచ్ చేయడం జరిగిందండి. ఏ పర్టికులర్ స్టేట్ లాంచ్ చేసిందని అడుగుతున్నాడు. సో తమిళనాడు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర. సో ఆన్సర్ వచ్చేసి పంజాబ్ అండి. సో ద స్టేట్ అసెంబ్లీ ఆఫ్ పంజాబ్ వాళ్ళు టోటల్గా పేపర్లెస్ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎవరు, స్టేట్ అసెంబ్లీ ఆఫ్ పంజాబ్. సో పేపర్లెస్ ట్రాన్సాక్షన్లో వెళ్ళడం జరుగుతుంది విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్, అర్థమవుతుందా. సో రీసెంట్గా మనకి చీఫ్ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది. సో చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ సో భగవంత్ సింగ్ మాన్. ఓకేనా, సో రీసెంట్గా ఈ యొక్క అప్లికేషన్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, వైడ్ ఫీల్డ్ సర్వే టెలిస్కోప్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ప్రాజెక్ట్ బై సో చైనా, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఆన్సర్ వచ్చేసి మనకి చైనా అండి. సో రీసెంట్గా ఈ చైనా అనేది ఇట్ వాస్ సెట్ టు లాంచ్ ద వైల్డ్ ఫీల్డ్ సర్వే టెలిస్కోప్ ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్.
అర్థమవుతుందా? సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి 2019లో మనకి తీసుకురావడం జరిగిందండి ప్రాజెక్ట్ని. సో రీసెంట్గా ఇది లాంచ్ చేస్తున్నారు. రీసెంట్గా మనకి న్యూస్లో కూడా ఉంది ఈ యొక్క పర్టికులర్ వైల్డ్ ఫీల్డ్ సర్వే టెలిస్కోప్ అనేది. ఓకేనా? సో మనకి సైన్స్ అండ్ టెక్నో మనకి ఇలాంటి క్వశ్చన్స్ని మనకి పికప్ చేసి మనకి క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటాడు. సో అది ఏ పర్టికులర్ కంట్రీ అనేది ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ని చేపట్టడం అని జరిగిందనే వాటి మీద మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో దయచేసి చూసి నేర్చుకోండి. Which racing driver won the Japanese Grand Prix title in 2023? So Max Verstappen, Lewis Hamilton, Charles Leclerc, Sebastian Vettel. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండి. సో రీసెంట్గా మనకి జపానీస్ గ్రాండ్ ప్రిక్స్ అనేది మనకి వెళ్ళడం జరిగింది. అందులో మనకి మ్యాక్స్ వెస్టెపెన్ అనే పర్సన్ మనకి గెలుచుకోవడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఇట్లాంటి ప్రైజెస్, టైటిల్స్, పర్సనాలిటీస్ మీద మనకి క్వశ్చన్స్ అడుగుతాడు. సో గుర్తుపెట్టుకోండి. With reference to the Cherial scroll painting, consider the following statements. So it is an art form of unique to the state of Telangana. Indian mythology is one of the themes of these paintings. It has received the geographical indication tag. అదే జిఏ ట్యాగ్ అని కూడా అంటాం. సో హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అంటున్నాడు. సో చెరియల్ స్క్రోల్ పెయింటింగ్. సో ఇది మనకి రీసెంట్గా న్యూస్లో ఉందండి. ఎందుకు న్యూస్లో ఉందంటే, సో మనకి G20 సమ్మిట్ అనేది మనకి వెళ్ళడం జరిగింది. సో ఆ G20 సమ్మిట్కి మనకి చాలామంది హెడ్స్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు మనకి రావడం జరుగుతుందనమాట. సో అందులో వాళ్ళకి కొంతమందికి ఈ యొక్క చెరియల్ స్క్రోల్ పెయింటింగ్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో అందుకే మనకి న్యూస్లో ఉంది. సో దీని గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ యొక్క పర్టికులర్ పెయింటింగ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ అ ఆర్ట్ ఫామ్ విచ్ ఈజ్ యూనిక్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. సో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఫామ్, యూనిక్ ఆర్ట్ ఫామ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా? అండ్ అదేవిధంగా ఈ యొక్క స్క్రోల్ అంటే పెయింట్ ఏదైతే ఇస్తారో చెరియల్ స్క్రోల్ పెయింటింగ్ అని ఉంది. అంటే పెయింటింగ్సే ఇస్తారు. దాని మీద ఎటువంటి టైప్ ఆఫ్ అంటే ఏమైనా డిజైన్స్ ఇస్తారా, లేకపోతే ఏం రాస్తారంటే అందులో మనకి టైప్ ఆఫ్ కొన్ని కామిక్ టైప్ ఉంటాయి, లేకపోతే స్టోరీస్ లైక్ ఇండియన్ మైథాలజీస్ కొన్ని షార్ట్ స్టోరీస్గా తీసుకొని చేయడం జరుగుతుంది. అంటే పురాణాస్, ఎపిక్స్ తీసుకొని లైక్ మహాభారత, రామాయణ, శివపురాణం, సో మార్కండేయ పురాణం, ఈ విధంగా కొన్ని పికప్ చేసి షార్ట్ స్టోరీగా తీసుకొని వాటి మీద పెయింటింగ్ చేయడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? సో ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇండియన్ మైథాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద థీమ్స్ ఆఫ్ దీస్ పెయింటింగ్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్. సో ఇట్ హ్యాస్ రిసీవ్డ్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, జిఐ ట్యాగ్. ఇది మనకి 2007లోనే దీనికి జిఏ ట్యాగ్ అనేది మనకి వచ్చిందండి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా చేయాల్సిన పని ఏంటంటే ఇంకా తెలంగాణలో ఏ ప్రోడక్ట్స్కి మనకి జిఏ ట్యాగ్ అని వచ్చింది, అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ జిఏ ట్యాగ్స్ అని వచ్చింది అనేది కూడా చూసుకోండి. అండ్ రీసెంట్గా ఏ ప్రోడక్ట్స్కి మనకి జిఏ ట్యాగ్స్ అని వచ్చిందా, రీసెంట్గా న్యూస్లో ఉందా అనే దాని మీద కూడా చూసుకొని మీరు నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ అనేవి మనకి కరెక్ట్ కాబట్టి ఇక్కడ మనకి సి ఆల్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. ఇండియా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెంట్లీ డిస్కస్డ్ ఫారమ్స్. సో ఏషియన్ +3 ఆర్ ఏపీటీ. సో ఇక్కడ కొంచెం ప్రింటింగ్ మిస్టేక్ పడింది, చూద్దాం. సో సెకండ్ వన్ చూడండి, ఈస్ట్ ఏషియా సమిట్. సో థర్డ్ వన్ G7. ఫోర్త్ వన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్, దట్ ఈస్ OIC. సో ఇండియా అనేది ఒక పర్టికులర్ ఈ యొక్క ఫారమ్స్లో మనకి మెంబర్గా ఉందా లేదా అనేది, పార్ట్గా ఉందా లేదా అనేది మనం చూడాలి. ఓకేనా? సో చూద్దాం. ఏషియన్. సో ఏషియన్ అంటే మీకు తెలుసని అనుకుంటున్నానండి. సో టోటల్గా దీంట్లో 10 మెంబర్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు. తో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. సో టోటల్గా మీకు సౌత్ ఈస్ట్ ఏషియన్స్ ఏవైతే ఉన్నాయో అందులో దీంట్లో 10 మెంబర్ స్టేట్స్గా ఉండడం జరుగుతుంది. ఈ 10 మెంబర్ స్టేట్స్ ఎవరెవరు అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటి, అందులో ఎవరెవరు ఉంటారు అనేది మీరు చూసుకోవాలి. సో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఏషియన్ +3 అంటున్నాడు. సో +3 ఈ 3 మెంబర్స్ ఎవరు సార్ అంటే మనకి చైనా, జపాన్ అండ్ సౌత్ కొరియా. సో +3 ఈ యొక్క సమ్మిట్ అని వెళ్ళడం జరిగింది, ఈ యొక్క ఏషియన్ +3 అనేది. సో అందుకే ఈ యొక్క ఏషియన్ +3 అనేది కూడా మనకి చెప్తున్నారు, కానీ ఇండియా దీంట్లో పార్టా లేదో చూసుకోవాలి. సో ఇండియా ఏషియన్లోను అండ్ అదేవిధంగా ఏషియన్ +3లో కూడా మనకి ఇండియా అనేది పార్ట్గా లేదు. సో +3 ఎవరు? చైనా, జపాన్, సౌత్ కొరియా ఉంది, కానీ మనకి ఇండియా ఉందా? ఇండియా అనేది లేదు కాబట్టి సో ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో మనకి తప్పైపోతుంది. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ చూడండి. సో ఫస్ట్ వన్ వెళ్ళిపోయింది అండ్ ఏ వెళ్ళిపోయింది, డి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫస్ట్ వన్ ఎట్లా ఒక తప్పు కాబట్టి సో 1 ఉన్న ఆప్షన్ టోటల్గా తీసేసేయండి. సో అప్పుడు మీకు ఏ వెళ్ళిపోతుంది, డి వెళ్ళిపోతుంది. సో మిగిలింది ఏంటి? బి అండ్ సి.
అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే బీలో మనకి ఓన్లీ 2 మాత్రమే ఉంది. సో ఇక్కడ కూడా మనకి 2 ఉంది, ఇక్కడ 3, 4 ఉంది. ఇక్కడ 3, 4 అనేది 3లో 3 అంటే ఆటోమేటిక్గా మనకి 2 అనేది మనకి కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు 3, 4 అంటే 3 అనేది కరెక్టా, 4 అనేది కరెక్ట్ ఒక్కసారి మనం చూసుకున్నాం అనుకోండి, మనకి ఆన్సర్ అని వచ్చేసినట్టే. ఇప్పుడు మనం 2 చూడకుండా అవసరం లేదు. మీకు అర్థమైంది అనుకోండి, మీకు ఎగ్జామినేషన్లో మీకు యూజ్ అవుతుంది ఒక పర్టికులర్ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది. అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, అంటే అబ్సల్యూట్గా మనకి 2 అనే ఆప్షన్ కరెక్ట్. ఇంకా మరి దాన్ని చూడడానికి కూడా అవసరం లేదు. టైం వేస్ట్ చేయకుండా మీరు నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలన్నమాట. అంటే ఇప్పుడు ఒక 3 కానీ 4 కానీ మన ఇండియన్ పార్ట్ ఉందా లేదా అని చూసుకొని మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఇప్పుడు 2 ఎలా కరెక్ట్ కాబట్టి సో ఇప్పుడు 3, 4లో చూద్దాం. సో G7 యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ 7 అని అంటారు అనమాట. సో G7 అనేది మనకి వరల్డ్ అడ్వాన్స్డ్ ఎకనామిక్ సంబంధించిన లైక్ మెంబర్ స్టేట్స్ వాళ్ళు ఇందులో ఉండమని జరుగుతుంది. ఎవరు ఆ 7 మెంబర్స్ అంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్. సో అండ్ అదేవిధంగా మనకి యూరోపియన్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఇట్లా గ్రూప్ ఆఫ్ 7 మెంబర్స్ ఇందులో ఉండడం జరుగుతుందండి. బట్ ఇండియా దీంట్లో ఉందంటే ఇండియా దీంట్లో మనకి లేదనమాట, దయచేసి గమనించండి. ఇండియా అనేది మనకి G20లో ఉంది కానీ G7లో లేదు. అర్థమవుతుందా? సో ఇక్కడ మీకు ఏమైంది, సో థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి C ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది కాబట్టి B అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో మీకు టెక్నిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి 1 తప్పవడం వల్ల ఏ ఆప్షన్ వెళ్ళిపోయింది, డి ఆప్షన్ వెళ్ళిపోయింది. సో మిగిలిన ఆప్షన్ ఏంటి, బి అండ్ సి మాత్రమే. ఇక్కడ 2 ఆప్షన్ ఉంది, ఇక్కడ కూడా 2 ఆప్షన్ ఉంది. సో 2 ఆప్షన్ రెండింటి దగ్గర ఉంది కాబట్టి 2 ఆప్షన్ మనం చూడడం అవసరం లేదు. డైరెక్ట్గా 3, 4 ఆప్షన్లకి ఇక్కడ 3 ఈ 4 ఇది రెండింటి చూసి చెక్ చేసుకొని మనం ఆన్సర్ కొట్టేయచ్చు. సో ఇప్పుడు గ్రూప్ ఆఫ్ 7 చూస్తే గ్రూప్ ఆఫ్ 7లో మనకి ఇండియా మెంబర్గా ఉందంటే ఇండియా మెంబర్గా లేదు. సో థర్డ్ ఆప్షన్ తప్పైంది కాబట్టి ఇక్కడ ఉన్న థర్డ్ ఆప్షన్ ఉంది. సో సి కూడా కొట్టేసేయండి. సో మీకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు మీరు 4 కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఎలిమినేషన్ టెక్నిక్స్ అనేవి మీకు యూజ్ అవుతాయండి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. సో మీకు ఎగ్జామినేషన్లో టైం సేవ్ చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఒకవేళ ఈస్ట్ ఏషియా సమ్మిట్లో ఇండియా అనేది మనకి మెంబర్గా ఉందా లేదని కూడా సో జస్ట్ మీకు ఇందులో ఏషియన్లో మనకి మెంబర్గా ఉందా లేదా, లేకపోతే G7లో మనకి ఇండియా మెంబర్గా ఉందా లేదా, ఒక రెండింటికి తెలిసిన మీరు మిగతా ఆన్సర్ మీరు పెట్టేయగలుగుతారు అనమాట. అర్థమవుతుందా? సో ఎలిమినేషన్ టెక్నిక్ అనేది ఈ విధంగా మీకు యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుంది, సో ఈస్ట్ ఏషియా సమ్మిట్లోనే మనకి ఇండియా అనేది మనకి మెంబర్గా ఉండడం జరిగిందనమాట. సో ఈస్ట్ ఏషియా సమ్మిట్ అనేది ఎప్పుడు క్రియేట్ చేశారు, 2005లో మనకి క్రియేట్ చేయడం జరిగింది. సో టోటల్గా దీంట్లో 18 కంట్రీస్ మెంబర్స్ ఉండడం జరిగిందనమాట. సో 10 ఏషియన్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఈ 10 ఏషియన్ కంట్రీస్ ఉంటారు. అండ్ అదేవిధంగా ప్లస్ 8 మెంబర్ కంట్రీస్ ఇందులో ఉండడం జరిగింది. ఎవరెవరు, ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, న్యూజిలాండ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అండ్ అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ అండ్ రష్యా. సో వీళ్ళు 8 మెంబర్ స్టేట్స్తో పాటు ఇంకా 10 మెంబర్స్ అంటే ఏషియన్ మెంబర్స్ కలిసి ఈ ఈస్ట్ ఏషియా సమిట్లో మెంబర్షిప్గా ఉండడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో మీకు ఏషియన్ వచ్చింది అండ్ అదేవిధంగా ఏషియన్ +3 వాళ్ళు వచ్చారు అండ్ అదేవిధంగా ఈస్ట్ ఏషియా సమిట్ వచ్చింది అండ్ గ్రూప్ ఆఫ్ 7 వచ్చింది అండ్ అదేవిధంగా ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ OIC షార్ట్ ఫామ్లో. ఓకేనా? సో OIC గురించి చెప్పాలి కదా. సో OICలో టోటల్గా చూసుకుంటే మనకి 57 మెంబర్ స్టేట్స్ ఉంటారు. సో విచ్ ఆర్ ద ఇస్లామిక్ కంట్రీస్ ఆఫ్ ద ముస్లిం మెజారిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో మనకి మెంబర్గా ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. సో వీటి గురించి ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని పెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు చెప్పిన ఎలిమినేషన్ టెక్నిక్ ఏదైతే ఉందో జాగ్రత్తగా మైండ్లో పెట్టుకొని మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? మీకు చాలా యూజ్ అవుతుంది. ఎగ్జామినేషన్లో మీకు టైం అనేది సేవ్ కూడా అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ వెళ్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్. సో వెరీ ఇంపార్టెంట్ అండి. సో రీసెంట్గా మనకి న్యూస్లో అయితే ఉండమని జరిగింది. సో రీసెంట్గా మనకి ఇంటర్నేషనల్ సోలార్ ఎలయన్స్ అనేది మనకి ఫస్ట్ అసెంబ్లీ అనేది హెల్డ్ అవడం జరిగింది. సో ఇక ఇంటర్నేషనల్ సోలార్ ఎలయన్స్ అనేది మనకి 2018 అక్టోబర్లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ యొక్క ఫస్ట్ అసెంబ్లీ హెల్డ్ అవడం జరిగింది ఇంటర్నేషనల్ సోలార్ ఎలయన్స్. అందులో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఐడియా అనేది ప్రకటించడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇందులో ఏంటంటే కనెక్టింగ్ ఎనర్జీ సప్లైస్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ ద బార్డర్స్ కనెక్ట్ చేయడమే ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్. సో ఇందులో ఏం చేస్తున్నారంటే it aims at connecting energy supply across borders by connecting different regional grids through a common grid. So one grid, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి, కనెక్టింగ్ ఎవ్రీ సప్లై అక్రాస్ బార్డర్స్ బై కనెక్టింగ్ డిఫరెంట్
గ్రిడ్స్ త్రూ ఏ కామన్ గ్రిడ్. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మెంబర్ కంట్రీస్ అనేవి మనకి ఏం జరుగుతున్నాయి, సో ఎన్విరాన్మెంట్కి హాని కలగకుండా సో చాలా ఇనిషియేటివ్స్ అనేది తీసుకురావడం అని జరుగుతుంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్కి హాని కలుగుతుంది, ఎందుకు హాని కలుగుతుంది, డ్యూ టు ద పొల్యూషన్. ఈ పొల్యూషన్ ఎందుకు జరుగుతుంది, సో ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల. సో ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి, లైక్ పెట్రోలియం, డీజిల్ అండ్ కోల్. సో వీటికి ఫాజిల్ ఫ్యూయల్స్కి ఇంకొక వేరే పద్ధతిగా మనం వాడుకునేది ఏంటంటే మనకి లైక్ రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేయడం అని జరుగుతుంది. రెన్యూబుల్ ఎనర్జీలో మనకి అందులో చూసుకుంటే మనకి సోలార్ ఎనర్జీ. సో ఈ యొక్క సోలార్ ఎనర్జీలో చాలా పొటెన్షియల్ ఉన్నది. సో ఇది మన రియలైజ్ అయ్యి దీన్ని మనం వాడుకోవాలని చెప్పేసి చాలా మెంబర్ స్టేట్స్ ముందుకు రావడం అని జరిగిందనమాట. ఓకేనా. సో అందులో భాగంగానే ఈ యొక్క సోలార్ ఎనర్జీ చాలా పొటెన్షియల్ ఉంది దీంట్లో గుర్తించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్నే 2018లో తీసుకురావడం అని జరిగింది. ఓకేనా. సో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి కొంచెం దాని గురించి తర్వాత చెప్తాను. ఇప్పుడు వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అయితే ఇప్పుడు చెప్పింది. అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మనకి భాగంగా ఈ యొక్క వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. అండ్ దీని ఒక ఏమేంటి, ఇట్ కనెక్టింగ్ ఎనర్జీ సప్లైస్ అక్రాస్ బార్డర్స్ బై కనెక్టింగ్ డిఫరెంట్ రీజనల్ గ్రిడ్స్ త్రూ ఏ కామన్ గ్రిడ్. ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ బీయింగ్ స్పేర్ హెడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రైట్, ద యూఎస్ఏ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని అంటున్నాడు. సో ఇక్కడ మనకి యూఎస్ఏ కాదండి, విత్ యూకే అనమాట. ఓకేనా. సో ఏదైతే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ యూకే ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండ్ వరల్డ్ బ్యాంక్ కూడా. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ యూఎస్ అని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి ఫస్ట్ స్టేట్మెంట్ అన్న మనకి తప్పు అవుతుంది. ఓకేనా. సో వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అనేది ఇట్ వాస్ స్పేర్ హెడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద యూకే ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఆల్సో. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అని తెలుసుకుందాం. ఇది మనకి 2015లో మనకి లాంచ్ చేయడం జరిగిందండి. సారీ అండి, ఇది మనకి 2018 అని చెప్పాను, ఇది తప్పు. సో దయచేసి చూసుకోండి. మనకి అంటే లైక్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది మనకి ఫస్ట్ అసెంబ్లీ మనకి 2018లో మనకి హెల్డ్ అవుతే వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రీన్ ఇనిషియేటివ్ అనేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వారు మనకి ఒక ఐడియాని మనకి తీసుకురావడం అని జరిగిందనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అసెంబ్లీ ఎప్పుడు హెల్డ్ అవడం జరిగింది, 2018లో హెల్డ్ అవడం జరిగింది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఎప్పుడు లాంచ్ చేశారు, 2015లో లాంచ్ చేశారు. ఓకేనా. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ దట్ వాస్ లాంచ్డ్ ఇన్ ద 2015 బై ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్. సో యుఎన్సిసి కాన్ఫరెన్స్లో మనకి వెళ్ళడం, యునైటెడ్ నేషన్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అయింది సో ప్యారిస్లో. అక్కడ ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది ఈ యొక్క ఆర్గనైజేషన్ అనేది మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్ మనకి లాంచ్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ 2015. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఒక కొలాబరేటివ్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఏవైతే సోలార్ ఎనర్జీ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క టెక్నాలజీస్ ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసము కొలాబరేటివ్ ప్లాట్ఫామ్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్ వాళ్ళు 2015లో లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో మనకి ఏంటంటే 2/1000 అని ఒక ఏమనేది పెట్టుకోవడం అని జరిగిందండి, 2/1000 అని. సో ఈ 2/1000 అంటే ఏంటి సార్ అంటే లైక్ ఈ సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్లో బై 2030 కల్లా మా యూఎస్డి డాలర్స్ 1000 మిలియన్స్కి ఇన్వెస్ట్మెంట్కి చేరాలని చెప్పేసి ఒక పెట్టుకున్నారనమాట. అంటే లైక్ ఒక ఏం లాగా పెట్టుకోవడం అని జరిగింది. 2/1000 స్ట్రాటజీస్ అని పెట్టుకొని, సో అందులో ఫస్ట్ వన్ ఏంటి, సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్లో బై 2030 కల్లా $10 బిలియన్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేరాలి ఇందులో అని చెప్పుకోవడం అని జరిగింది. అండ్ అదేవిధంగా ఏదైతే 1000 మిలియన్ పీపుల్స్కి క్లీన్ ఎనర్జీ అనేది అందించాలని చెప్పేసి, క్లీన్ ఎనర్జీ అనేది డెలివర్ చేయాలని చెప్పేసి కూడా ఒక స్ట్రాటజీ అని పెట్టుకోవడం అని జరిగింది. అండ్ అదేవిధంగా ఇంకొకటి ఏంటి, 1000 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి అని చెప్పేసి ఇట్లాంటి 2/1000 స్ట్రాటజీ అని పెట్టుకోవడం అని జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క విజన్ ఏంటంటే లెట్ అస్ టుగెదర్ మేక్ ద సన్ బ్రైటర్. సో let us together make the sun brighter. This is the vision of the international solar alliance. అండ్ అదేవిధంగా ఇది విజన్ అయితే మనకి మిషన్ కూడా ఉందండి. మిషన్ ఏంటంటే ఎవ్రీ హోమ్ నో మ్యాటర్ హౌ ఫార్ అవే విల్ హ్యావ్ ఎ లైట్ అట్ హోమ్. ఎవ్రీ హోమ్ నో మ్యాటర్ హౌ ఫార్ అవే will have
ఏ లైట్ అట్ హోమ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనకి అడుగుతాడు. సో గుర్తుపెట్టుకుంటే మంచిదన్నమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే మనకి గురుగ్రామ్ ఇండియాలో మనకు ఉండడం జరిగిందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అని ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి మనకి ఇండియాలో ఉండడం జరిగింది. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. సో అర్థమైందని అనుకున్నాను. సో వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అనేది మనకి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క ఫస్ట్ అసెంబ్లీ అనేది 2018లో వెళ్ళడం జరిగింది. అందులో ఈ పర్టికులర్ ఐడియాని మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మనకి తీసుకురావడం జరిగిందనమాట. సో వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ ఇనిషియేటివ్ అనేది ఇట్ వాస్ స్పేర్ హెడెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూకే ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద ఇంటర్నేషనల్ సోలార్ అండ్ ద వరల్డ్ బ్యాంక్. సో ఈ పాయింట్ అది గుర్తుపెట్టుకోండి. సో దీనికి ముఖ్యం ఏమంటే ఎనర్జీ సప్లై అక్రాస్ ద బార్డర్స్గా కనెక్ట్ చేయడం అండ్ అదేవిధంగా డిఫరెంట్ రీజనల్ గ్రిడ్ వర్డ్స్ ఏవైతున్నాయో కామన్ గ్రిడ్గా కనెక్ట్ చేయడం అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది మనకు అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ గురించి చూసుకుంటే 2015లో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్రాన్స్ వాళ్ళు 2015లో మనకి యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ అనేది ప్యారిస్లో హెల్డ్ అయింది. అక్కడ మనకి ఈ యొక్క ఆర్గనైజేషన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇందులో మనకి 2/1000 స్ట్రాటజీ అని పెట్టుకున్నారు. సో సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్లో బై 2030 కల్లా యూఎస్ $1,000 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలి అండ్ అదేవిధంగా 1,000 మిలియన్ పీపుల్కి క్లీన్ ఎనర్జీ అనేది డెలివర్ చేయాలి అండ్ అదేవిధంగా 1,000 గిగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ అనేది కూడా మనం ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి ఇట్లా 2/1000 స్ట్రాటజీ అని పెట్టుకోవడం జరిగింది. మనకి క్వశ్చన్స్లో ఎలా అడుగుతాడంటే 2/1000 స్ట్రాటజీ అంటే ఏంటి, అది దేనికి సంబంధించింది అని అడుగుతాడు అనమాట. సో ఇట్లాంటి టర్మ్స్ అని పికప్ చేసి మన క్వశ్చన్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ యొక్క విజన్ ఏంటి, లెటస్ టుగెదర్ మేక్ ద సన్ బ్రైటర్ అండ్ దీని యొక్క మిషన్ ఏంటి, ఎవ్రీ హోమ్ నో మ్యాటర్ హౌ ఫార్ అవే విల్ హ్యావ్ ఎ లైట్ అట్ హోమ్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇండియాలోని గురుగ్రామ్లో లొకేట్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇక్కడ ఇచ్చిన విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఇక్కడ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకు తప్పు అవుతుంది, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది కాబట్టి సో ఓన్లీ బి ఈజ్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, 2 ఓన్లీ. ఓకేనా, రైట్. మైనర్ ఇరిగేషన్ సెన్సస్ ఈజ్ రిలీజ్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాడీస్ అంటున్నాడు. సో మైనర్ ఇరిగేషన్ సెన్సస్, సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మైనర్ ఇరిగేషన్ సెన్సస్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు మనకి రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో రీసెంట్గా దీని యొక్క 6th సెన్సస్ అనేది మనకి రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఫార్ టోటల్గా 5 సెన్సస్ అనేది కండక్ట్ చేస్తే ఈ పర్టికులర్ ఏదైతే రీసెంట్గా రిలీజ్ చేశారో అది మనకి 6th సెన్సస్గా రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఆన్సర్ వచ్చేసి మనకి బి, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. ఓకేనా. The Lucy mission, which was recently seen in news, was launched by so National Aeronautics and Space Administration, that is NASA, European Space Agency, Indian Space Research Organization ISRO, and Russian Federal Space Agency, so Roscosmos. సో ద లూసీ మిషన్ అనేది మనకి నాసా వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. ఏ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో ఇది మనకి 2021లో మనకి లాంచ్ చేయడం జరిగింది బై ద నాసా. ఇది మనకి 12-year మిషన్ అండి. ఓకేనా, సో ఇట్ ఈస్ ఎ 12-year మిషన్. టోటల్గా జూపిటర్స్ సంబంధించిన ట్రాజన్స్ను అండ్ అదేవిధంగా 2 మెయిన్ బెల్ట్ ఆస్ట్రాయిడ్స్ని టోటల్గా క్లోజ్గా అబ్జర్వ్ చేయడానికి ఈ యొక్క మిషన్ని చేపట్టడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా. సో రీసెంట్గా కొన్ని ఇమేజెస్ అనేది క్యాప్చర్ చేయడం అని జరిగింది ఈ యొక్క లూసీ మిషన్ అనేది, అందుకే మనకి న్యూస్లో ఉంది ఇది. ఓకేనా, సో చాలా చాలా ఇంపార్టెంట్, నేర్చుకోండి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ని పికప్ చేసి మనకు అడుగుతూ ఉంటాడు. సో ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి నాసా తీసుకురావడం జరిగింది. నాసా యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఓకేనా, రైట్. విత్ రిఫరెన్స్ టు ద బందీపూర్ టైగర్ రిజర్వ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో రీసెంట్గా మనకి న్యూస్లో ఉందండి బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది. ఓకేనా, సో ఇది మనకి కర్ణాటకలోని మనకి మైసూర్ అండ్ అదేవిధంగా చెమరాజనగర్ డిస్ట్రిక్ట్స్లో మనకి 2 డిస్ట్రిక్ట్స్లో మనకి లొకేట్ ఉండడం జరుగుతుందన్నమాట ఈ యొక్క బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది. అండ్ అదేవిధంగా స్టేట్ వైజ్గా చూసుకుంటే బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది ఇది మనకి ట్రై జంక్షన్గా లొకేట్ అవ్వడం జరిగిందండి. అటు కర్ణాటకకి, ఇటు తమిళనాడుకి అండ్ అదేవిధంగా కేరళకి ట్రై జంక్షన్గా మనకి లొకేట్ అవ్వడం జరిగింది ఒక బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని యొక్క హిస్టరీ అనేది చూసుకుంటే మనకి ఇదొక హంటింగ్ గ్రౌండ్గా ఉందండి. లైక్ మనకి మైసూర్ కింగ్డమ్ ఉన్నప్పుడు హంటింగ్ గ్రౌండ్గా ఉండడం జరిగింది. ఓకేనా, సో ఇన్ ద ఇయర్ 1931 దీన్ని
వైల్డ్ లైఫ్ పార్క్గా మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందనమాట బై ద మహారాజా ఆఫ్ మైసూర్ ఇన్ ద ఇయర్ 1931. ఓకేనా, రైట్. సో అదేవిధంగా దాని తర్వాత బందీపూర్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్ట్ టైగర్ కింద ఇన్ ద ఇయర్ 1973 అనే దీన్ని బందీపూర్ టైగర్ రిజర్వ్గా ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందనమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇట్ వాజ్ ద పార్ట్ ఆఫ్ లార్జర్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ కూడా ఇది మనకి పార్ట్ అనమాట. సో విచ్ ఈజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ గురించి మీరు కొన్ని డీటెయిల్స్ అని తెలుసుకోండి. ఓకేనా, సో చాలా 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 ఇంపార్టెంట్, రైట్. సో బందీపూర్ టైగర్ రిజర్వ్ అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ అనేది ఇట్ ఈస్ ఎ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ ఏ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. అబ్సల్యూట్లీ కరెక్ట్, రైట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి రివర్ కాబిని అండ్ రివర్ మోయర్ అనేవి ఈ యొక్క బందీపూర్ టైగర్ రిజర్వ్ చుట్టూన మనకి సరౌండ్ అవ్వడం జరిగింది. రివర్ కాబిని మనకి నార్త్లో ఉంటే అండ్ అదేవిధంగా రివర్ మోయర్ అనేది మనకి సౌత్లో మనకి ఉండడం జరిగిందనమాట ఈ యొక్క బందీపూర్ టైగర్ రిజర్వ్కి. ఓకేనా, సో చూసుకోండి రివర్స్ అనేవి కూడా. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి క్లైమేట్ అనేది చూసుకుంటే బందీపూర్ యాజ్ ఏ టిపికల్ ట్రాపికల్ క్లైమేట్ అండి. సో ఇక్కడ మనకి డిస్టింక్టివ్ వెట్ అండ్ డ్రై సీజన్స్ మనకి ఉండడం జరుగుతుంది. ఇచ్చిన సెకండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి కరెక్ట్ అనమాట. ఓకేనా, సో వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఫ్లోరా ఫాన్ అనేది కూడా చూసుకుంటే అండి చాలా డైవర్స్ వెజిటేషన్తో మనకు ఉండడం జరిగిందండి. అంటే అక్కడ మనకి లైక్ ఫ్లోరా చూసుకుంటే మనకి రోజ్ వుడ్ అండ్ శాండిల్ వుడ్, సో ఇలా మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫ్లోరా ఉండడం జరిగింది. అండ్ ఫానా వైజ్గా చూసుకుంటే ఈ యొక్క బందీపూర్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ షెల్టర్ ఫర్ ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ ద వైల్డ్ ఏషియన్ ఎలిఫెంట్స్కి సౌత్ ఏషియాలోనే లార్జెస్ట్ షెల్టర్గా ఉండడం జరిగిందనమాట. అంటే ఇట్ వాజ్ హోమ్ టు ద లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ వైల్డ్ ఏషియన్ ఎలిఫెంట్స్ ఇన్ సౌత్ ఏషియా. సో ఇచ్చిన థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్ట్ అనమాట. సో నాట్ ఓన్లీ ఏషియన్ ఎలిఫెంట్స్ కాకుండా మనకి బెంగాల్ టైగర్, స్లోత్ బేర్, మనకి ఇంకా వేరే స్పీషీస్ కూడా అక్కడ మనకి కనిపిస్తాయి. ఓకేనా, సో ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ అనేవి మనకి కరెక్ట్ అండి. సో విచ్ ఆఫ్ దెబో స్టేట్మెంట్స్ కరెక్ట్ అడుగుతున్నాడు కాబట్టి సో ఇక్కడ మనకి సి ఆల్ 3 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, సో బందీపూర్ టైగర్ రిజర్వ్, సో ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటక అండ్ ఇట్ ఈస్ అ ట్రై జంక్షన్ బిట్వీన్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. బోజు వెట్లాండ్ విచ్ వాస్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని అడుగుతున్నాడు. మధ్యప్రదేశ్, జార్ఖండ్, త్రిపుర, రాజస్థాన్. సో బోజు వెట్లాండ్ అనేది ఏ స్టేట్లో మనకి లొకేట్ ఉందని అడుగుతున్నాడు అనమాట. సో రీసెంట్గా మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి ఆర్డర్ ఇవ్వడం అని జరిగింది. సో బోజు వెట్లాండ్లో కొన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది జరుగుతున్నాయి. అక్కడ మనకి బోజు వెట్లాండ్కి అంటే అగెన్స్ట్గా యాక్టివిటీస్ అని ఉన్నాయి కాబట్టి సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అబ్జర్వ్ చేసి మధ్యప్రదేశ్ గవర్నమెంట్కి ఒక ఆర్డర్ అనేది పాస్ చేయడం అని జరిగింది. అందుకే మనకి ఇది న్యూస్లో ఉందన్నమాట. సో బోజులాండ్ ఎక్కడ మనకి లొకేట్ ఉంది? మధ్యప్రదేశ్లో మనకి లొకేట్ అవ్వడం అని జరిగిందనమాట. ఓకేనా, సో వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎందుకు సార్ బోజు వెట్లాండ్ అంత ఇంపార్టెన్స్ అంటే ఇది మనకి రామ్సార్ సైట్ అండి. ఓకేనా, సో వెరీ 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 ఇంపార్టెంట్. సో మన ఇండియాలో మనకి కొన్ని రామ్సార్ సైట్స్ అని ఉన్నాయి, అది కూడా మీరు నేర్చుకోవాలండి. సో రామ్సార్ సైట్ ఇది మనకి 2002లో మనకి డిసిగ్నేట్ చేయడం అని జరిగిందనమాట. సో వెట్లాండ్స్ అనేవి ఎంత ఇంపార్టెంటో అనేది ఇంటర్నేషనల్ గుర్తింపు చెందడానికి కొన్ని తీసుకొని మనకి చేయడం అని జరుగుతుంది. సో దయచేసి రామ్సార్ సైట్స్ అంటే ఏంటి అండ్ ఎందుకు ఇస్తారు దానికి ఆ ఇంపార్టెన్స్ అనేది, సో ఏ విధంగా ప్రికాషన్స్ అనేది తీసుకుంటారు, దయచేసి వీటందరి మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మీ దగ్గర చేతుల్లో ఉండాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఇండియా మ్యాప్లో యాక్చువల్లీ మనకి వెట్లాండ్స్ అనేవి రామ్సార్ సైట్స్ అని ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని మీద కూడా మీరు లొకేట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, సో చాలా 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 ఇంపార్టెంట్ అండి, రైట్. సో బోజు వెట్లాండ్ మనకి మధ్యప్రదేశ్లో ఉంది. ఇంకా మధ్యప్రదేశ్లో ఎటువంటి టైప్ ఆఫ్ వెట్లాండ్స్ అని ఉన్నాయా, లేకపోతే రామ్సార్ సైట్స్ ఉన్నాయా, సో అన్నీ చూసుకోండి. అండ్ అదేవిధంగా టోటల్గా ఇండియాలో ఉన్న రామ్సార్ సైట్స్ అన్నిటిని ఒక్కసారి లొకేట్ చేసుకొని మీరు రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లాంటిది ఏదన్నా వచ్చినప్పుడు రామ్సార్ సైట్ 2002లో బోజు వెట్లాండ్ని మనకి డిజిగ్నేట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మీ దగ్గర మీరు ప్రిపేర్ చేసుకున్న మ్యాప్ ఉంటుంది కాబట్టి ఒక్కసారి 2 minutes చూసుకున్నారనుకోండి, అంతే సరిపోతుంది. సో ఇట్లా మీరు నార్త్ నుంచి సౌత్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి ఇలా మీరు లొకేట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, అండ్ ఎక్కడ ఏ స్టేట్లో లొకేట్ ఉంది అనే దాని మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేసి చదువుకుంటే మీకు ప్రిపరేషన్ అనేది మీరు ఇంకా ముందు ఉంటారనమాట. ఓకేనా, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్ ఈజ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ ఎ ఫుడ్ యానిమల్ బై ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI అంటాం కదా. సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఫుడ్ యానిమల్గా మనకి క్లాసిఫై చేయడం అని జరిగిందనమాట. సో అది ఏ యానిమల్ అని అడుగుతున్నాడు. సో మిథున్, నీల్గై, వైల్డ్ బోర్, హిమాలయన్ యాక్. సో సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్.
సో రీసెంట్గా మనకి ఎఫ్ఎస్ఎస్ఏ వాళ్ళు, దట్ ఈస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఫుడ్ యానిమల్గా మనకి క్లాసిఫై చేయడం అని జరిగిందనమాట. సో రీసెంట్లీ రికగ్నైజ్ మిథున్ యాజ్ అ సెమీ డొమెస్టికేటెడ్ బొవైన్ యానిమల్ యాజ్ అ ఫుడ్ యానిమల్గా మనకి రికగ్నైజ్ చేయడం అని జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క మిథున్ గురించి చూసుకుంటే ఇది ఒక సెమీ డొమెస్టికేటెడ్ ఒక స్పీషీస్ అనమాట. సో చూసుకుంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మనకి ఎక్కువగా లొకేటెడ్ ఉంటుంది. సో వాళ్ళే దీన్ని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అని జరుగుతుంది ఒక స్పీషీస్ అనేది. అంటే లైక్ ట్రైబల్ పాపులేషన్లో ఇది ఎక్కువగా డొమెస్టికేట్ చేయడం అని జరుగుతుంది. సేమ్ మనకి బఫెలో లాగా కనిపిస్తుందండి. ఒకసారి మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు మిథున్ అని మీరు గూగుల్ ఇమేజెస్లో కొడితే ఓకేనా మీకు వస్తుంది. రైట్. సో మనకి అరుణాచల్ ప్రదేశ్ అండ్ అదేవిధంగా నాగాల్యాండ్ ఏదైతే ఉందో నాగాల్యాండ్ యొక్క స్టేట్ యానిమల్ అండి ఇది. ఓకే. అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్ యొక్క స్టేట్ యానిమల్. ఓకేనా. సో అండ్ అదేవిధంగా వీళ్ళు ప్రైమర్గా ఈ యొక్క మిథున్ని దేని గురించి మనకి ప్రైమర్గా రేట్ చేస్తారంటే ప్రైమర్లీ రేట్ ఫర్ ద మీట్ అండ్ కమ్యూనిటీ ఫార్మ్స్. సో మీట్ కోసం దీన్ని లైక్ రేర్ చేయడం అని జరుగుతుంది. ఓకేనా. సో దాదాపు మనకి అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాల్యాండ్ అండ్ మణిపూర్ అండ్ మిజోరాం ఈ యొక్క 4 స్టేట్స్ కలిపి దాదాపు 98% ఆఫ్ మిథున్ పాపులేషన్ అనేది గ్లోబల్గా ఈ యొక్క 98 పాపులేషన్ వరకు ఇక్కడనే లొకేట్ ఉంటుందని చెప్తున్నాడు. ఓకే. ఇన్ఫర్మేషన్ చెప్తుంది. రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి. సో మిథున్ అనేది మన రీసెంట్గా ఫుడ్ యానిమల్ లాగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి రికగ్నైజ్ చేసి అనౌన్స్ చేయడం అని జరిగిందనమాట. ఎందుకొరకు? సో ప్రమోషన్ ఆఫ్ ఇట్స్ కన్జంప్షన్ అండ్ ద కమర్షియల్ రేరింగ్ ఇన్ ద నార్త్ ఈస్ట్ పర్పస్ కోసము. సో ఎర్లియర్ ఇంతకుముందు మనకి హిమాలయన్ యాక్ ఏదైతే ఉందో దీన్ని ఫుడ్ యానిమల్గా యాక్సెప్ట్ చేయడం అని జరిగిందనమాట. అర్థమవుతుందా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 1 and 4 హిమాలయన్ యాక్ కూడా మనకి ఫుడ్ యానిమల్గా కూడా మనకి యాక్సెప్ట్ చేయడం అని జరిగిందనమాట. ఓకేనా. ఇంతకుముందు హిమాలయన్, దాని తర్వాత మనకి రీసెంట్గా మనకి చేసింది ఏంటి, మనకి మిథున్ అనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి 1 and 4 అవుతుంది కాబట్టి సో డి 1 and 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద గ్లోబల్ బయోఫ్యూయల్ ఎలియన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ చూడండి, ఇండియా, బ్రెజిల్, యూఎస్ఏ ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ ద ఎలియన్స్ అని అంటున్నాడు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ COP26 Glasgow Summit with an aim to intensify the use of sustainable biofuels. So choose the correct statements. 1 only, 2 only, both 1 and 2, neither 1 or 2. సో జాగ్రత్త స్టేట్మెంట్స్ చూసి నాకు ఈ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ అయితే చేయండి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ యొక్క పర్టికులర్ క్వశ్చన్ అనేది గ్లోబల్ బయోఫ్యూయల్ ఎలియన్స్. ఎందుకంటే ఇప్పుడు మనము ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి నాన్ ఫ్యూజల్ సైడ్ వెళ్తున్నాం కాబట్టి సో ఒక సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి రినోవబుల్ సోర్సెస్ అని వాడుతున్నాం కాబట్టి ఇంకో గ్లోబల్ బయోఫ్యూయల్ ఎలియన్స్ అనేది యాక్చువల్లీ ఇండియాని తీసుకురావడం అని జరిగిందనమాట. ఈ యొక్క పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది ఈ యొక్క చిన్న హింట్ అయితే ఇవ్వడం అని జరిగింది. నాకైతే పూర్తి ఆన్సర్ అయితే కామెంట్ సెక్షన్లో నాకైతే ఆన్సర్ అయితే చేయండి. ఓకేనా. సో ఓపిక్గా నా క్లాస్ వినేందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో నెక్స్ట్ సెషన్లో కూడా ఇదే విధంగా మంచి కాంప్రహెన్సివ్గా బ్రాడ్గా డిస్కస్ చేసుకోవడం అని జరుగుతుంది. ఓకేనా. సో ఇంతకుముందు చేసిన సెషన్స్ అన్నిటిని యూటిలైజ్ చేసుకోండి. అండ్ మా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ఇచ్చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కూడా మాకు తెలపండి. ఓకేనా. రైట్. సో డూ పార్టిసిపేట్ ఇన్ కామెంట్ సెషన్ అన్న. సో ఇంటరాక్టివ్గా ఉంటుంది, మాకు కూడా బూస్టింగ్లా ఉంటుంది, ఇంకా మంచి వీడియోస్ మేము ముందుకు రావడానికి. ఓకేనా. సో నెక్స్ట్ సెషన్లో కలుసుకుందామండి. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యర్ హెల్త్. అండ్ దిస్ ఈస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.